సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దాము. స్కెచ్ ద ఫాలోయింగ్ సిగ్నల్ x ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 3u ఆఫ్ t మైనస్ 2u ఆఫ్ t మైనస్ 1 ప్లస్ 2u ఆఫ్ t మైనస్ 3 మైనస్ 5u ఆఫ్ t మైనస్ 5. మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను, ఇది ఎలాగా ఈజీగా సాల్వ్ చేయాలో. సో ఒక గ్రాఫ్ ఒకటి తీసుకుందాము. ఇది టీ గ్రాఫ్, ఇది యూ గ్రాఫ్ అనుకోండి. సో యూ కదా, యూ మీద ఏమన్నాయి 5 దాకా ఉన్నాయి. -5 -5 అలా 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 -1 0 1 2 3. ఇది t ఈక్వల్ టు, మీకు కనిపిస్తుందా, ఇది t ఈక్వల్ టు 0, ఇది t ఈక్వల్ టు చెప్పా కదా, ఇది -1 ఉంటే +1 అనుకోవాలి, -3 ఉంది కాబట్టి ఇక్కడ +3 అనుకోవాలి, ఇక్కడ -5 ఉంది కాబట్టి +5 అనుకోవాలి, -1 ఉంది కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ 5. గుర్తుపెట్టుకోండి, ఈ టైం ఉన్న దగ్గరే మనం గ్రాఫ్ అనేది వచ్చింది. సో నిలువుగా ఉండేది అక్కడ 3 దగ్గర నుంచి అక్కడ అడ్డంగా ఎక్కడ ఉంది, అంతే. ఇక్కడతో అయిపోయింది ఈ పాయింట్, ఇక్కడతో ఈ గ్రాఫ్ అయిపోయింది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ -2 -1 అంటే +1 దగ్గర -2 ఇక్కడ నుంచి ఇలా ఉన్నది. 2 స్టెప్స్ కిందకి దిగాలి. 3 నుంచి 2కి 1, 2 నుంచి 1కి 1. నెక్స్ట్ -3 అంటే +3 కాబట్టి +3 దగ్గరికి వెళ్ళాలి. +3 ఎక్కడ ఎంత ఉంది, +2 అంటే 2 పాయింట్స్ పైకి వెళ్ళాలి. నెక్స్ట్ పాయింట్ ఎక్కడ ఉంది, 5కి ఉంది. 5 దగ్గరికి వెళ్ళి -5 టైంలో అది మాత్రమే మైనస్ ఉంటే ప్లస్. ఈ యూ పక్కన ఏదన్నా అది యాక్చువల్గా ఒరిజినల్గా ఫాలో అయిపోవడం. మైనస్ అంటే కిందకి వెళ్ళాలి, టైంలో అది రివర్స్ అనమాట. సో 5 దగ్గరికి వచ్చాం కాబట్టి t -5 దగ్గరికి వచ్చాం కాబట్టి -5 అంటే +5 కాబట్టి ఇక్కడ 5 పాయింట్స్ కిందకి దిగాలి. ఈ 3 2 1 3 4 0 ఇలా కిందకి వెళ్ళిపోతుంది. సో ఇది అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.